వర్తమానం యొక్క పేరు. క్రైస్తవుడు తప్పనిసరిగా చర్చికి వెళ్ళవలెనా? అది క్రైస్తవుడు తప్పనిసరిగా చర్చికి వెళ్ళవలెనా? అది మరి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రేమాంధ్రములు చెల్లిస్తూ ఉన్నాను. చాలామంది అబ్సెంట్లో ఉన్నారు. వచ్చిన వారితో దేవుడు మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాను. వారమంతా మనము ఈ ఆరాధనలన్నింటి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రియులారా, ఒక సాక్ష్యం నమోదైంది. మరి చాలా సంతోషము. మరి అత్తగారి గురించి చెప్పాలంటే చాలా ఉంటుందండి. మనకి అత్తగారులు ఉండకూడదండి దాని అర్థం అత్తగారి మాట వినకూడదు. అత్తగారిది యెహోవా సాక్షి, ఈవిడేమో క్రైస్తవ సాక్షి. కనుక నేను చెప్పేది ఏంటంటే పెద్దవారికి తెలీదు. అత్తగారులు ఎప్పుడు కూడా అండి కోడళ్ళ మీద పెత్తనం చేయకూడదటండి. మా అమ్మకి మా మిస్సెస్కి నేను నిప్పులు పెట్టేవాడిని నేనే. వాళ్ళు తేలిగ్గా తీసుకునేవారు. నేనేం చెప్తున్నానంటే నీకు తెలిసిన దాన్ని బట్టి నువ్వు ఫాలో అవ్వాలి. నీ ముందు నీ భర్తను రక్షించుకోవాలి. అప్పుడు మీ అత్తగారు రక్షణలోకి రావచ్చు. ఆమె ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం యూదుల మత ఆచారాన్ని తెచ్చుకున్నారు. ఆమె యెహోవా సాక్షులు అని చెప్పి. సరే, నేను దాన్ని వదిలిపెడతాను. నష్ట నివారణకి మీరు చర్యలు తీసుకోవాలి, పూనుకోవాలి. పోను 10,000 అనుకున్నాం. అప్పుడు 2 టైర్లు ఒకేసారి పేయలేదు. 1 టైర్ ఒకసారి పేలుతుంది, 2 టైర్లు ఫోన్ వెళ్ళిపోయింది, ఇప్పుడు చెయ్యి ఇరిగింది. ఇవన్నీ ఆలోచించాను నేను ఒకసారి. ఏంటిదంతా కూడా భక్తి జీవితము విలువైనది. ఎలా ప్రార్థించాలి, ఎలా వెంబడించాలి, ఎలా పరిశుద్ధముగా జీవించాలి, లెక్కలేనంత బోధ జరిగింది. ఓపుకున్నంతసేపు బోధిస్తున్నాను, బోధ ప్రకారంగా జీవిస్తున్నాను. ఒక పాస్టర్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, అంతేనా? ఒక పాస్టర్ మీకేం బోధిస్తాడు. ఒక పాస్టర్ ఏం చేస్తాడు? ఒక పాస్టర్ మీకు ప్రార్థిస్తాడు, మీకు ప్రేమిస్తాడు, బోధిస్తాడు, తనకున్నది వేయపరుస్తాడు. అంతకు మించి ఏ కాపరి చేయలేడు. మీరేం చేయాలి? బోధన ఉండాలి మీరు. అది ఈ చెవిని వదిలేస్తే ఎవ్వరూ పాస్ కారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్ళి 2 చెవులతో విని హృదయంలోకి లాగి అక్కడ పెట్టుకుని హోంవర్క్ చేసి అది రాసి ఇది రాసి ఆ సంవత్సరం అంతా జాగ్రత్తగా అప్పుడు పరీక్షకి వెళ్తాడు. అలాగే మనము కూడా గొప్ప ఆత్మ సంబంధమైన పరీక్షా జీవితం మందే. ప్రతిదినం ఒక పరీక్ష. ఎవరి జోలికి వెళ్ళడవాడు సాతాను. నమ్మిన నీ వైపే ఎక్కువగా చూస్తూ ఉంటాడు. పాతాళంలోని ప్రతి తుపాకీ మీపైది ఎక్కువ పట్టిందని చెప్పబడింది. అందుకని పగటి వేళ ఎగురు బాణముకైనను, రాత్రి వేళ సంచరి తెగిలికైనను, మధ్యాహ్నం పాడిచే రోగముకైనను నీకు భయం లేకుండా చేశాడు దేవుడు. కనుకనే చాలా బోధించాను. ఇంక నేను ఈ బోధ వినండి. ఈరోజు వర్తమానము క్రైస్తవుడు ఏమన్నాను? తప్పనిసరిగా అది ఆ దినము సమీపించ నిమిత్తం అన్నాడు. ఏ దినమో? చాలా దినాలు బైబిల్లోనే. ప్రభు యొక్క రాకడి దినంలో మన వ్యూస్ చాలా వెళ్ళాయని చెప్పారండి పిల్లలు. 2,16,000 దాటిన ప్రియులారా, ప్రార్థన చెయ్యండి. 2,16,000 మంది చూసినట్లుగా మనకి వీడియోస్ వచ్చాయి. చాలా చక్కగా మీరు అందరూ ప్రార్థన చెయ్యండి. ప్రశంసలు వస్తున్నాయి, విమర్శలు కూడా ఉన్నాయి. పర్వాలేదు, మనం ముందుకే పోదాం. ఏం చెప్పానండి? మన ప్రవక్త చర్చికి వెళ్ళుడి అనే మాట 530 సార్లు పలికారు. ఎన్నిసార్లు? 5లేముందో 3లేముందో 0 కానీ 530 సార్లు సంగమునికి వెళ్ళుడి, చర్చికి వెళ్ళుడి అని చెప్పారని. ఒకవేళ మీకు ఉద్యోగాలు ఇస్తే దేవుడు ఆదివారం లేకుండా నీకు ఉద్యోగం ఇవ్వడం, తన పని జరగకుండా నీకు ఉద్యోగం మాత్రం. ఒకవేళ ఆదివారం ఉద్యోగానికి వెళ్తుంటే ఆ ఉద్యోగం దేవుడు ఇచ్చింది కాదు. నేను గతంలో అన్నాను, ఇప్పుడు కూడా అంటున్నాను. ప్రవక్త అన్నదే నేను అన్నాను.
ఇప్పుడు అర్థమవుతుందా? అన్ని గంటలు మీకేనా? ఆదివారం మీకేనా? బుధవారం మీకే? లక్ష్మి అన్ని వారాలు మీకేనా? నెలంటే మీకే? సంవత్సరం అంటే ఏంటి ప్రయాస? నాకు అర్థం కాదు అసలు. అండి, ఆదివారం ఆయనకి మహిమతైన ఉద్యోగం నీకు ఇస్తాడా? నా మాట అర్థమవుతుంది, తెలుగే కదా. ప్రాణం పోయిన ఆదివారం మానలేదు. కేరళలో చదివాను, ఇప్పటికీ రికార్డ్స్ ఉన్నాయి. ఆబ్సెంట్ అయినట్లేదు అక్కడ. ఇప్పటికీ మా పాస్టర్ బతికే ఉన్నాడు. ఆదివారం ఆబ్సెంట్ అయినట్లేదు అక్కడ. వాళ్ళు ఏది చెప్తే అదే చేసాం. నువ్వు నిలబడండి నిలబడ్డాం, మీరు కూర్చోండి కూర్చున్నాం. కొంచెం సేపు నువ్వు వంగవలయ్యా, నీ నడుము లాగాలని గోడ కూర్చోమంటే గోడ అలా ఉండేది పాస్టర్స్తో. అర్థమైందా? ఎన్నిసార్లు అన్నాడు? 530 సార్లు ప్రవక్త తన జీవితంలో ఆ మాటను వాడాడు. ఆదివారం నీది కాదు, ఆదివారం దేవునిది. 6 దినములు నీవి, 7వ దినము దేవునిది. దేవుని దినము నీకు విశ్రాంతిగా ఇచ్చాడు. విశ్రాంతి అనగా ప్రార్థన అన్నాడు. విశ్రాంతి అంటే ఏంటి అని అడిగారు ప్రశ్నించి. ప్రార్థన అన్నాడు, అంతే, ఒకటే మాట. ఆమెను హల్లెలూయా. పరలోకం ఒకటినే రాదండి, పోరాడి గెలవాలండి. 7 మొరటి జాతులు వాళ్ళు గెలిస్తే తప్ప కనాను వారు స్వాధీనం చేసుకోలేకపోయారండి. ఆమెను హల్లెలూయా. ఎంతసేపు ఉంటావు? నాకు 6:60, 6:10. నేను ఎంతసేపు ఉంటాను భూమి మీద? నేను చక్కగా చెప్పానండి, అందరికీ అదే చెప్తున్నాను. నేను ఎంతోసేపు ఉండే జీవితం కాదు ఇది. అర్థమైందా? ఈ జీవితం తర్వాత మరొక జీవితాన్ని వాగ్దానం చేశాడు. ఆ జీవితం అర్థమైన మూలంగానే అన్నీ వదిలిపెట్టాను. నీకు బంధువులు లేరు, నాకు స్నేహితులు లేరు. నా బంధువుల నుంచి ఫోన్ కాల్స్ రావు, నా బయట నుంచి వస్తాయి కాల్స్ అన్నీ ఏళ్ళే రిసీవ్ చేసుకుంటారు. నాకు స్నేహితులు అంతకన్నా లేరు, నమ్మండి అంతే. చాలామంది ఏలాడారు చాలా సంవత్సరాలు, మెల్లిగా నేనే కట్ చేసేసుకున్నాను. బట్ అర్థమవుతుందా? ఈవిడికి బంధువులు ఉన్నారు, అయినా ఆవిడికి ఇబ్బంది లేదు. బట్ అర్థమవుతుందా? నీ భక్తికి ఆటంకం వాళ్లే. అందరి ఇళ్లలోని పండుగలే. ఆదివారం పెడతాడు ఏదో, ఎలాపోతే ఎలాగండి? ఎలాగా? నీ దేవుడు ఏమైపోతాడు? నా దేవుడు ఊరుకోడని చెప్పాలి. ఆదివారం వస్తే నా దేవుడు. ఆదివారం పెళ్ళిళ్ళు పెడతారు క్రైస్తవులు. అయ్యేం క్రైస్తవులు అండి, నాకు అర్థం కాదు. ఆదివారం పెడతావా? చాలా జాగ్రత్తగా మనం ఉండాలి ఈ చివరి దినాన్ని. మీరు ఖచ్చితంగా వాక్యమును నమ్ముతున్నారు, క్రీస్తును నమ్ముతున్నారు. మీరు వెళ్ళే కాపరిని కూడా నమ్మండి, మీరు వెళ్ళే సంఘ యొక్క కాపరిని కూడా మీరు నమ్మండి. ఆమేన్, హల్లెలూయా. మీ కాపరి మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీకు బోధిస్తాడు, మీకోసం ప్రార్థిస్తాడు, మీకోసం ఏర్పరుస్తాడు. అంతటి మంచి కాపరి, ఒక మధురమైన వాడు మరి ఇంకెక్కడ ఉండడు. అతని మాటలు ఖచ్చితంగా వినండి మీరు. అప్పుడు ఎందుకు ఫలించవో నష్ట నివారణకి పూనుకోండి. సంఘానికి వెళ్ళాలటండి. ఇవాళ వర్తమానం ఎంతగా ఉంటుంది ఇది కదా. సంఘమునికి వెళ్ళాలటండి, ఖచ్చితంగా సంఘానికి వెళ్ళాలి. యూదులు శనివారం కూడుకుంటారు. ఎంత పనున్నా వాళ్ళు ఏమవుతారంటే శనివారం వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ రబ్బీ వచ్చి ధర్మశాస్త్రాన్ని చదివేస్తాడు. ఆ గోడ చుట్టూ చేరి ప్రార్థనలు చేసేస్తారు. అంతే, ఎంతసేపు ఉంటే అంతసేపు అక్కడ చక్కగా మళ్ళీ వాళ్ళ పనులకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పటికీ అక్కడ జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆదివారము ఇంటి వద్ద నిలిచి ఉండవద్దు అన్నాడు. ఆదివారమా చాలామంది ఇళ్ళ కాడు ఉంటున్నారటండి. కొంతమంది టెలివిజన్ చూస్తూ, కొంతమంది బంధువుల ఇళ్ళకి వెళుతూ, కొంతమంది సినిమాలకు వెళుతూ, కొంతమంది ఈ వారం వెళ్ళకపోతే ఏమవుతుందిలే అని అనుకుంటారటండి. చాలామంది ఎక్కడ ఉంటున్నారు? ఇళ్ళ దగ్గర ఉంటున్నారటండి. ఓన్లీ జలదరుస్తుంది ఆ మాట, ఇళ్ళ దగ్గర ఉంటావా? మొన్న ఒక ఆయన మన స్నేహితుడు ఫోన్ చేశాడు. నువ్వు చదివావు, బాగా చదవలేదు. నేను 6 ఫెయిల్ అయిపోయాను, మళ్ళీ 8 ఫెయిల్ అయిపోయాను, 10th ఫెయిల్ అయిపోయాను, ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అవ్వడం, ఇంటర్ ఫెయిల్ అయిపోయాను, మళ్ళీ పాస్ అవ్వడమే. అన్నీ ఫెయిల్ అవ్వడం, పాస్ అవ్వడం. నా పరిస్థితి దుస్థితి అది.
ఇంటి యజమాని సరిగా లేడండి, మా వాడు కెప్టెన్ మంచివాడు కాడు, మా కుటుంబం ఎదగదు అలాగా. అది అందుకని సంఘానికి ఒక కాపరి సరైన వాడు ఉంటే సంఘం ఖచ్చితంగా ఆత్మీయంగా ఎదుగుతుంది. కుటుంబ యజమాని సరైన వాడైతే ఖచ్చితంగా కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఎదుగుతారు. తల్లి అయినా ఉండాలి, తండ్రి అయినా ఉండాలి. ఆ పిల్లలు చదువుతారు. వాడు కెప్టెన్ మంచివాడు అనుకో, నేను గమ్యం తీసుకెళ్తాడు. అయితే పైలట్ మందు కొట్టేసి విమానం తోలుతున్నాడు అనుకో, ఏ కొండకెట్టేస్తాడు. చూసారా? ఉపాధ్యాయుడు మంచివాడు అనుకో, మంచి క్లాస్ అంతా అతడు ఎవరికైతే పాఠాలు చెప్తున్నాడో వాళ్ళందరూ కూడా యోగ్యమైన పౌరులుగా తీర్చిదిద్దబడతారు. వెళ్ళిపోయిన వాళ్ళందరిని అడిగిన తప్పులు పోయాను, తప్పులు పట్టుకోండి, రాసుకురండి. ఒకవేళ తప్పు అయితే ఒప్పుకుంటా. ఆమేన్, హల్లెలూయా. పరలోకంలో ఒకటి జరిగింది. సాతాను అతని దూతలు మొదట దేవుని ప్రజలట. వారెవరో మొదటి వారెవరో? ఏమైనా హల్లెలూయా. వారి దురాశ వలన ఏమయ్యారు? వారు దేవునికి దూరమే పడిపోయారు. పడిపోయిన వారిని తిరిగి తీసుకున్నాడా? ఆమేన్, హల్లెలూయా. ఈ వర్తమానంలోనికి వచ్చి తిరిగి వెళ్ళిపోయిన వారిని కూడా దేవుడు తిరిగి తీసుకోరట. నా మాట అర్థమైందా? ఆ యొక్క పరలోకంలో వారు ఎక్కడికైతే వెళ్ళారో ఈ వర్తమానంలోనికి వచ్చి తిరిగి వెళ్ళిపోయిన వారు కూడా అక్కడికే వెళ్తారన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందువల్ల దేవునికి దూరం అవ్వకూడదు, దేవునికి ప్రతిదినం నువ్వు దగ్గర అవ్వాలి. అందుకనే నువ్వు సంఘానికి దగ్గరగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందా? వెళ్ళొద్దు. ప్రశస్తమైన బాప్తిస్వం పొందారు. పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిస్వం పొందారు. మీ కర్మజన్మ పాపముల నుండి మీకు విడుదల దొరికింది. అలాగే క్షమించగలిగిన వాడు దేవుడు తప్ప మానవుడు కాదు. అందరూ మానవుడు అనుకున్నారు. మానవుడు నేల మీద నడుపుతాడు నాకులాగా, కానీ ఆయన నీటి మీద నడిచాడు. ఆమె అంతేనా? మరి నీటి మీద నడిచినవాడు ఎవరు? హల్లెలూయా. 6 రాతి బాణాల ద్రాక్షరసం నింపగలిగిన వాడు ఎవడో? ఆమెన్, హల్లెలూయా. సముద్ర పొంగిని అనసగలిగిన వాడు ఎవడో? హల్లెలూయా. మానవుడిగా శిలువ మీద మరణించాడు ఆయన, కానీ మరొక దినమున మూడో దినమున బయటకు వచ్చిన వాడు ఎవడో? మరి మానవుడు ఎందుకు అవుతాడు? నీకు అర్థమైంది దేవుడని. అర్థం కాని వాడిని వదిలిపెట్టు. నువ్వు నీకు అర్థమైన దాన్ని బట్టి నువ్వు వెంబడించాలి. కానీ మనలాంటి మానవుడే కాదు. ఎందుకు దేవుడు మానవుడే అయ్యాడు అంటే మనలాంటి మానవులను తనలాంటి దేవుని చేయడానికి. మీరు అర్థం చేసుకోండి, ఎంత బోధ. ఎన్ని ప్రార్థనలు పెట్టి ఎంత నడిపించినది నడవలేకపోయారు. హల్లెలూయా. సంఘానికి తప్పులు పట్టుకోవటానికి రావద్దు అన్నాడు. ఎందుకు రావద్దట? తప్పులు పట్టుకోవడానికి కాదు, తప్పులు క్షమించడానికి రా. నీ సహోదరి తప్పు చేసి క్షమించు, ఆమెకు తెలియకుండా ప్రార్థించు, అది నీ యొక్క ప్రేమ. నీ సహోదరుడు తప్పు చేస్తే అతని తెలుగుని ప్రార్థించు, అతనికి క్షమించేది దేవుని యొక్క ప్రేమ. సంఘానికి తప్పులు పట్టుకోవడానికి రావద్దు. ఎన్ని తప్పులు చేస్తున్నావు, నువ్వు తప్పు చేసావని అన్నానా? ఆమేన్, హల్లెలూయా. అందుకని ఆదివారం ఎందుకు రావాలి? దేవుడు నీతో మాట్లాడడానికి. ఆదివారం ఎందుకు రావాలి నువ్వు? ఆమేన్, హల్లెలూయా. వారం అంతా నువ్వేం చేసావు? దేవునితో మాట్లాడావు. వారం నాడు దేవుడు నీతో ఏం చేయబోతా ఉన్నాడు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చుట్టూ ఉన్నవారికి దేవుడు లేడు, చుట్టూ మధ్యన నీ దేవుడు ఉన్నాడు. నీకు దేవుడు ఉన్నాడు, నీకు లోకం ఉన్నది, నీకు గ్రంథం ఉన్నది, నీకు ఒక వర్తమానం, నీకు ఆత్మ ఉన్నది, ఒక రక్తం ఉన్నది, దాని క్రింద ఉన్నావు. నువ్వు కప్పబడి ఉన్నావు. మిగతా వారికి నీకు 1,000,000 రెట్ల తేడా ఉంది, వ్యత్యాసము. ద డిఫరెన్స్, వ్యత్యాసం ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పాను? ఇప్పుడు? ఆమేన్, హల్లెలూయా. మీకు 3 ఉదాహరణలు చెప్తున్నాను. 1 యేసు, 2 పౌలు, 3 బ్రనహాం గారు. మొదటి దాని గురించి మీరు చదవాలి. లోకా 4:16 ఒకటి తీయండి. రెఫరెన్స్లు కూడా మనం చూద్దాం. ఎప్పుడు మనం రెఫరెన్స్లు ఇవ్వం, ఏకవాక్యం మీద వెళ్ళిపోయే మనుషులు మనం. ఆయన తన పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి. చాలా ఆగు. తన వాడికి చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళాడు. వాడుకంటే ఆనవాయితీ, ఆచారం కాదు.
అంటే ఎక్కడికి వెళ్ళాలి? సమాజ మందిరానికి వెళ్ళాడు. ఎక్కడ? విశ్రాంతి దినం ఉంది వాళ్ళకి. ఆయన అప్పటికి యూదుడు. అప్పటికి ఎక్కడికి వెళ్ళి శనివారమే వెళ్ళాడు. శనివారం ఎక్కడికి వెళ్ళిపోయాడు? పౌలు విశ్రాంతి దినమని బోధించాడు. విలియం మేరన్ బ్రహ్నాం గారు విశ్రాంతి దినమని బోధిస్తూ ఉన్నాడు. ఈ ముగ్గురిని ఎగ్జాంపుల్ చేసి చెప్పాను. అర్థమైందా? మొదట ఎవరు? యేసు. తర్వాత వారు కపస్తులుడు. తర్వాత ఒక ప్రవక్త. ఏమైంది అక్కడ? విశ్రాంతిని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. విశ్రాంతిని ఎవరిచ్చారు? మానవునికి దేవుడిచ్చిన విశ్రాంతి. ఇలా వారానికి ఒక్కరోజే విశ్రాంతి. కానీ 1000 ఏళ్లలో నువ్వు కోట్లాది సంవత్సరాలకి నీకు అక్కడ ఈ ప్రయాసలు. వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి నొందుదురు. ఆదివారం ఒక 3 గంటలు అనుకుంటాను నేను నిజంగా. అంతేనా? మిగతా 21 గంట నువ్వు ఆడుకోవచ్చు కదా. అదే భార్య పిల్లలతో ఆడుకోవచ్చు, ఏమైనా ఉంటే షాపింగ్ వెళ్ళుకోనవచ్చు, మా స్వరూపం తీసుకుని, లేకపోతే నువ్వు డీమార్ట్ ఎక్కడికైనా పోవచ్చు నువ్వు. అసలు మా తల్లిదండ్రులకి దూరం అయిపోతే మా అమ్మ ఉత్తరం రాసింది కోట దేవానందం గారిని పట్టుకుని మా పాస్టర్ గారికి, మా అబ్బాయిని చూడాలని ఉందని చెప్పి. వాళ్ళు ముసలోళ్ళు రాలేరు, కాకినాడలో జాబు. నా స్కూల్కి వచ్చాడు. ఆయన వచ్చి తల్లిదండ్రులను చూడడానికి వెళ్ళట్లేదంట కదా అన్నాడు. వెళ్తానండి మీ కోటాలు ఇవన్నీ. ఆయనే బండి మీద తీసుకొచ్చారు నన్ను కాకినాడ నుంచి. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? కాకినాడ చేతక్క స్కూటర్ ఎక్కాము మేము. రేవు దాటి మా ఇంటికి తీసుకుని ఎంత ఆహ్లాదంగా ఉంది ఈ ప్రాంతం అని చెప్పి ఎంతో మురిసిపోయాడు. మా అమ్మ నాన్నకి చూపించి మళ్ళీ రాత్రికి హల్లెలూయా. కాపరి విశ్వాసి యొక్క అవినాభావ సంబంధం. అర్థమైందా? కాపరికి విశ్వాసికి ఉన్న అవినాభావ సంబంధము. తెలుగువాడిని కనుక తెలుగు మనకు పాఠాలు కూడా తెలుగు. అది రిలేషన్షిప్ అంటే అది. ఆదివారం మాన్నట్లుగా రికార్డ్స్లో లేవు. క్లాస్ అక్కడ, ఇక్కడ కాదు. కేరళలో క్లాస్ మాన్నట్టుగా రికార్డ్స్లో ఎక్కడ? ఆమె హల్లెలూయా. నేను ఒకటే చెప్తా, నేను ఆదివారం గుడికి వెళ్ళాలని వారం అంతా ప్రార్థన చేసుకో. ఆ రోజుకి మబ్బులన్నీ తొలగబోతాయి. అది నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు గుడికి రాలేవు. నువ్వు ప్రార్థన ఆ రోజు ప్రాముఖ్యమైన దినము, నీకు బల్లారాధన. మళ్ళీ ఈ నెలలో వస్తుంది అది. ఆ నెల వెళ్ళిపోయింది కదా. ఎంత ఈజీగా దేవుని సమయాన్ని దొంగలు అంటున్నాడు మలాకీలో. దొంగని పిలిపించుకుంటావా? ఏమా జోసెఫ్ దొంగోడు సంస్థను కొట్టుకొస్తాడని అనిపించుకోనా? అయ్యయ్యో హల్లెలూయా. ఇంత ప్రయాస దొంగ అని అనిపించుకోవటానికా? మరి మనం దొంగోడు అంటాం కదా. ఏమన్నా అనవా? ఏమంటా? ఈ ముగ్గురు విశ్రాంతి దినమున ఎంతగా దాని మీద వెళ్ళను, వాళ్ళ ముగ్గురి మీద వెళ్ళను. ఇంకా నేను ముందుకెళ్ళి ఇంకా కొన్ని విషయాలు చెప్పి ముగించుకుందాం మనము. మొదటిగా ఎవరిని చూపించాను, తర్వాత ఏమన్నా హల్లెలూయా. వారు తమ ఆదర్శవంతమైన భక్తిని మనకి మాదిరిగా ఉంచి వెళ్ళిపోయారు. మనకి ఎవ్వరూ ఆదర్శం ఉండరండి. మనకి సినిమా తారలు ఉంటారటండి. క్రైస్తవులు ఇవాళ సినిమా తారలను, తర్వాత క్రీడాకారులను, రాజకీయ నాయకులను వారు తమ ఆదర్శంగా తీసుకుంటున్నారు. వాళ్ళని సినిమా తార 4 పెళ్ళిళ్ళు మంచిదా? రాజకీయ నాయకుడు అదిగో ప్రాజెక్ట్, ఇదిగో ప్రాజెక్ట్, ఇదిగో నీరు, అదిగో నారు మంచిదా? అది మంచిదండి? రాజకీయములు మంచివా? సినిమాలు? నేను మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఏంటి అడిగే. క్రికెట్ క్రీడాకారులు మ్యాచ్ ఫిక్స్ అయిపోతారు. ఏమైపోతారు చెప్పండి గట్టిగా. ఏమండి? నకిలీ లేకుండా రోషముగా ఆట ఆడుతున్నాడు అంటే ప్రేక్షకుడు రోషముగా చూస్తున్నాడు. అది మ్యాచ్ ఫిక్సింగ్ అంటే అందులో ఇంకేమైనా ఉందా? లాలోజీ ఉంది అందులో. ఏముంది అందులో? ఆదివారం మ్యాచ్ అనుకోండి, రారండి. ఆదివారం గుడి లేదు. ఇంకా
ఇవన్నీ మనం ముందు పెట్టి గద్దిస్తే మనం ఏమైపోతాం ఒకసారి ఆలోచించండి. సమయాన్ని దొంగిలిస్తావు, బలాన్ని దొంగిలిస్తావు, ధనాన్ని దొంగిలిస్తావు. దొంగ. గతంలోనూ దొంగనే, ఇప్పుడు దొంగనే, ఎప్పుడు దొంగనే. దొంగకి పరలోకం ఇస్తాడా? పోనీ నువ్వేమైనా శిలువ మీద దొంగవా? హల్లెలూయా. ఎవరిని చూపించాను మీకు నేను? చర్చికి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండటం తప్పు, చర్చికి వెళ్లకుండా ఉద్యోగం చేయటం తప్పు, చర్చికి వెళ్లకుండా వ్యాపారం చేయడం తప్పు. తప్పుని తప్పుగా చెప్తా ఉన్నాను. దేవునికి స్తోత్రములు. అది ఇంటి దగ్గర ఉండడం, ఉద్యోగానికి వెళ్ళడం, వ్యాపారం చేయడం, జీవనోపాధిని వెతకడం. మీకు విషయం తెలుసా? శనివారం ఇప్పటికీ నిజమైన యూదుడు ఇంట్లో పోయి అగ్గెలిగి యాదుడికి యుగంలో పొయ్యి వెలిగింతాడా? స్టవ్ వెలిగింతాడా? ఇప్పటికేముంది అక్కడ? ఉదయం నుండి 6 నుండి 6 దాకా పొయ్యా. తినరు, వండుకుని తినరు, వంట చేయరు. మరి ఎందుకు ఇప్పటికే వాళ్ళు అలాగా? ఆనాటి ధర్మశాస్త్రాన్ని నేటికి వారు ఆచరిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నేను ఆదివారం వండుకోవద్దన్నాడా? ఆదివారం నా దగ్గరికి చాలామంది వచ్చేవారండి. ఇవాళ మా ఇంట్లో బిర్యానీ ఉంటుందండి, కాయగూరలు తిన్నాను, నేను వెళ్ళిపోమన్నాను. వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు, ఇంకేం రాలేదు. ఇంకా ఆదివారం వాళ్ళ ఇంట్లో ఏముంటుందంట? మీరు ఈ కాయగూరలు నచ్చుతాయా? మీ సాంబార్ పచ్చడి కూర పేరు నచ్చుతుందా? ఏముంది వాళ్ళ ఇంట్లో? భోజనం నిమిత్తం దేవుని పని పాడు చేయకుడి. ఏంటి? మరి ఆదివారం ఆదాయం తక్కువగా ఉంది, కాయగూరలు నడిపిస్తున్నాను, మరి మీరు వెళ్ళి తినేయండి. అప్పుడు నాకు ఎలా ఉంటుందండి? ఆమెను హల్లెలూయా. ఎక్కడైనా మిమ్మల్ని విందుకు పిలిచినప్పుడు తినకుండా వెళ్ళకూడదండి. మహా తప్పు, అది పాపం కాదు, మహా. ఏమైనా హల్లెలూయా. నిన్ను ఎందుకు పిలిచారు? వాళ్ళు నిన్ను ప్రేమించి పిలిచారు. వాళ్ళు నీ సహోదరుడి, నీ సహోదరి, నా పరిచయస్తులు అని చెప్పి నిన్నేం చేశారు? సరే, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా ఉన్నా. ఆదివారం ఇంటి దగ్గర ఉండుట. ప్రవక్త ఏమన్నా తెలుసా? ఆదివారము నీ ప్రభు యొక్క పునరుద్ధాన దినము, నీ పరలోకపు భర్త యొక్క పునరుద్ధాన దినము. దానిని గౌరవించుటకు నీవు సంగమునికి వెళ్ళవలెను. భూమి మీద మనకు భర్తలు ఉండరు. ఒకసారి కూడా మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. నిజమైన భర్త ఆయనే. ముందు భార్య వెళ్ళొచ్చు, భర్త వెళ్ళొచ్చు. ఇద్దరు ఒకేసారి వెళ్తారా? మీరు నా మాటలు అర్థం అవట్లేదా? ఇద్దరు ఒకేసారి వెళ్తారా? స్త్రీకైనా పురుషుడికైనా ఆయనే భర్త. ఆమె హల్లెలూయా. ఆ భర్త యొక్క పునరుద్ధాన దినమును గౌరవించడానికి నీవు సంఘానికి వెళ్ళాలి. అది ఇవాళ ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఇవాళ ఒక చిన్న జాల ఆయన బుధవారం సిలువేయబడ్డాడు, శుక్రవారం కాదు. శుక్రవారం సాయంకాలం, శనివారం సాయంకాలానికి రోజు, శనివారం సాయంకాలం, ఆదివారం సాయంకాలానికి రోజు, మరి ఆ తర్వాత ఆదివారం సాయంకాలం, సోమవారం సాయంకాలానికి 3. అదే బుధవారం తీసుకుంటే ఆదివారం వచ్చింది. అవునా? పోప్ మహాశైలి చేసిన పని. అందువల్ల గుడ్ ఫ్రైడే అనేది మనకి, నేను రీజన్ తీసి చూపించాను, ఋతువులు చూపించాను. ఆయన ఎప్పుడు జన్మించాడు చూపించాడు, ఎప్పుడు మరణించాడు, ఋతువులు, రీజన్స్ అన్ని చూపించినా కూడా ఎవరు నమ్మలేదు. హల్లెలూయా. అందుకనే మేము పునరుద్ధాన దినము ఆదివారం అంటే బుధవారం సాయంకాలం, గురువారం సాయంకాలానికి, గురువారం సాయంకాలం, శుక్రవారం సాయంకాలానికి, శుక్రవారం సాయంకాలం, శనివారం విశ్రాంతి దినం గడిచిన తర్వాతకి రోజు విశ్రాంతి దినం గడిచిన తర్వాత ఆయన ఏమయ్యాడు? అది ద ఒరిజినల్ రీజన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచకములో అత్యంత రుజువు చేయబడినటువంటి రీజన్ అది. అర్థమైందా? ఆమెన్ హల్లెలూయా. అందుకని ఆదివారం ప్రాముఖ్యతను ప్రభువే వివరించారు. ఆదివారం ప్రాముఖ్యతను. ఆమెన్ హల్లెలూయా. ఆదివారం అపొస్తలులు సమకూడారు. మరి ఇంటి దగ్గర ఉన్న మంచిదా? ఆయన ఆదివారం పునరుద్ధానుడైనప్పుడు, ఆదివారం పునరుద్ధాన దినమున నీవు ఆయన మందిరంలో కనబడకపోతే నీ పునరుద్ధానం ఏమవుతుంది? ఒకసారి ఆలోచించండి. అవును హల్లెలూయా.
ఒక జాన్ గారి దగ్గర ఒక పాస్టర్ అమలాపురం. నాకు ఆదివారం డ్యూటీ వేసేవారు, ఏమనుకోకండి. అయినా సరే నేను ఆ కొన్ని గంటలు పర్మిషన్ అడిగి ఏం చేసేవాడు అంటే జాన్ గారి సంఘాన్ని ఆయన అనేవారు. అప్పుడెప్పుడు వచ్చేవారు అన్యులు, ప్రతి వారం వచ్చేవారు దంజులు అనేవాడు. మాట ఇప్పటికీ గుర్తుందా లేదా? ఆమెను హల్లెలూయా. అప్పుడెప్పుడు వచ్చేవారంట, ప్రతి వారం వచ్చేవారు. ఆమెను హల్లెలూయా. ఆదివారము ఇంటి యొద్ద ఉండవద్దు, జీవనోపాధి చేయవద్దు. ఆదివారం ఈ రోజుకి శనివారం ఎందుకు వారట? వారిది మతనిష్ట, వారికి మతని. అయినా దేవుడు ఇప్పుడు లేడు వాళ్ళకి కేవలము ఒక పాత నిబంధన మాత్రమే వాళ్ళ హస్తాల్లో ఉంది. మనకి పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన ఉంది, మనకి వర్తమానం ఉంది. ఆమెను హల్లెలూయా. ఇంకో 3 ఇచ్చినా కానీ నువ్వు ఇంటికాడే ఉంటావు. ఇంకో 3 గ్రంథాలు నీకోసం ఇచ్చినా కానీ ఏమి నిన్ను ఆకర్షిస్తుంది? లోకము. ఏమి నిన్ను ఆకర్షించింది? లోకం. ఆ డబ్బు ఆకర్షించింది, లోకం ఆకర్షించింది. ఆదివారం వెళ్తున్నారు వనభోజనానికి, నీకు పనా? ఈమెయిల్ పోయింది. ఆ నామకార్థ క్రైస్తవులందరూ ఆమెతో పాటు ఈమె వెళ్ళకూడదని అంటే నేను వింటావా నువ్వు? ఏ భోజనం అది? మేము దూరంగా, నువ్వు దూరంగా లేవు, నువ్వు అందులోనే ఉన్నా కానీ వెళ్ళావు. మేము దూరంగా ఉంటావా పూజలకి అట్లకి? నువ్వు ఆ ఉసిరి చెట్టుకి నువ్వు దూరంగా ఉంటావా? నువ్వు ఉసిరి చెట్లోనే ఉన్నావు నువ్వు. ఆమెన్ హల్లెలూయా. నీవు గనక దేవుని ప్రేమించినట్లయితే నువ్వు చర్చిలోనే ఉంటావు లేదా సంఘంలో ఉంటావు అన్నాడు. నువ్వు దేవుని ప్రేమిస్తే ఎక్కడ ఉంటావు తెలుసా? నువ్వు సంఘంలో ఉంటావు. ఆదివారం ఎక్కడ ఉంటావు? నువ్వు నీ చర్చిలో నీవు ఉంటావు, నీ సమాజ మందిరంలో నీవు ఉంటావు. నువ్వు ప్రేమించగా తప్పిపోతున్నావు. నేను కాకినాడలో చదవలేదండి, రాయమల్లి చదువుకున్నాను. అది కేరళ, అది వేరు. కాకినాడ జాబు ఒక ఆయనండి, కుంటువాడు, జోళ్ళు ఉండే కదా, మే నెలలో నడిచి వెళ్ళేవాడు. నేను ఈ బైబిల్ చేత పట్టుకుని వెళ్ళేవాడు. ఒక జోడు కొని ఇవ్వాలనుకున్నానండి. నాకు శాలరీస్ నెల వచ్చేవి కావు. అది ఒక పెండింగ్ ఉండేదండి నాకు. అది క్లియర్ కాలేదు. ఆ తర్వాత క్లియర్ అయింది. అక్కడ అడుగులో అడిగేసుకుంటండి ఇలాగా వెళ్తూ ఉండేవాడు. అబ్బా, నీతి భక్తి అనుకున్నాను నేను. ఒక జోడు కొనివ్వాలని కొనివ్వలేకపోయాను. ఇవాళ రికార్డ్ అవుతుంది, మీరు వింటున్నారు, పైన దేవుడు వింటున్నాడు. ఆమెను హల్లెలూయా. 3 నెలలకు ఒకసారి ఇచ్చేవారు మాకు ఆ బిల్లులు పెట్టి. తన శ్రద్ధను చూసి నాకెంతో సంతోషం. అప్పటికే నేను క్రైస్తవుడిని కాకినాడలో. అర్థమవుతుందా? ఆమెను హల్లెలూయా. జోడు లేకుండా ఎండ నడిచేళ్ళే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. జోడు లేకుండా ఎండ నడుస్తావా? పాత జోడు అని చెప్పి గుడి మానేస్తాం. అది బాగానే ఉంటుంది. పాత అయిపోయింది, రేపు కొత్త జోడు, రేపు వారం కొత్త జోడు కొనుక్కుని వెళ్తాను. ఏ జోడైతే హల్లెలూయా. జోడు లేకుండా వెళ్ళారు వాళ్ళు. ఇవాళ జోడున్నా వెళ్ళలేవు. ఆమెను హల్లెలూయా. అతడే దేవుణ్ణి నమ్మినవాడు, వీళ్ళు నమ్మని వారు. దేవుడు అంటే భయం లేని వారు. దేవుని ప్రేమిస్తే ఇంటి దగ్గర ఉండలేవు. నాకు ఎన్ని అబద్ధాలు చెప్తారంటే అండి, ఎందుకు రాలేదంటే బాబా వాళ్ళకి చెప్తున్నప్పుడే పశ్చాబద్ధం అని చెప్తున్నట్టు నాకు అర్థమైపోతుంది. నువ్వు మాట్లాడుతున్నది పశ్చాబద్ధం అని అర్థమవుదా? అబద్ధం ఎండాబద్ధం అని కాదు, పశ్చాబద్ధం అంటే బాగా అబద్ధం అని అర్థం. ఎండాబద్ధాలు పశ్చాబద్ధాలు ఉండవు. ఆమెను హల్లెలూయా. ఏమంటున్నాడంటే చర్చికి వెళ్ళాలి, అక్కడ నువ్వు బైబిల్ని వినాలి. ఏమన్నాడండి? చర్చికి వెళ్ళాలి నువ్వు అక్కడ. ఆమెను హల్లెలూయా. కనుకనే సాధ్యమైనంత వరకు 99 వరకు నువ్వు సంఘంలో కనబడడానికి ప్రయత్నించాలట. ఒకసారి మా పాస్టర్ గారికి ఏదో మీటింగ్ వచ్చింది, ఆదివారం వెళ్ళలేదైనా. నాకు చెప్పిన సాక్ష్యం అక్కడ విన్నాను. ఒక పంది అడ్డం వస్తే స్కూటర్ కూడా అయితే ఈయన 3 మొగ్గలేసి పడిపోయిన అన్నాడు. ఏంటి? ఎందుకంటే ఇవాళ ఆదివారం అక్కడ వాళ్ళు మీటింగ్ పెట్టారు, ఈ చర్చ ఎవరికి అప్పగించి నేను వెళ్ళాను. ఆ పంది వచ్చి అడ్డపడింది, పంది ఎవరికి సాతానే నన్ను పడగొట్టాడని చెప్పాడు. మళ్ళీ ఎలా ఎంతటి విలువైన మీటింగ్ అయినా సరే నేను అన్నాడు ఆయన. అర్థమైనా?
ఏం చెప్పాను? దేవుని స్తోత్రము కలుగుగా హల్లెలూయా. ఏం చెప్పని చెప్పండి ప్రియులారా. ఎక్కడ రావాలి? అది క్రీస్తు యొద్దకు వచ్చుట అయ్యున్నది. అదేంటిది? అది క్రీస్తు యొద్దకు వచ్చుట అయ్యున్నది. ఈ అబద్ధం నాతో నువ్వు దేవుడితో ఆడుతున్నావు. అది అబద్ధం అనేది నాకు తెలీదు. ఒకవేళ అబద్ధం దేవుడితో ఆడుతున్నావు. అబద్ధముల ఆత్మ నీలో ఉంది. అబద్ధముల ఆత్మ ఏముందా నీలో? అందుకు ఏం చేస్తున్నావు? జాత్ మరి అది దేవుని స్తోత్రములు కలుగును గాక. నువ్వు దేవుని ప్రేమిస్తే ఎక్కడ ఉంటావు? అంతే. సంఘం ఆరాధన అయ్యే వరకు ఉంటావు. వాళ్ళు ఏమైనా పెట్టినా పెట్టకపోయినా ఆరాధన అయిన తర్వాత దేవుడు నాతో మాట్లాడాడని సంతృప్తికరంగా ఆ చర్చి గవిని తలుపుని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతావు. ఐ మీన్ హల్లెలూయా. దేవుడు మాట్లాడును. దేవుడంటే నిన్ను సరిచేయడానికి, నిన్ను సరిదిద్దడానికి, నీకు దిద్దుబాటుకి, నిన్ను రాకడికి నిన్ను సిద్ధపరుస్తాడు అనమాట. అందుకే నీతో మాట్లాడతాడు ఆయన. ఆయనే దేవుని ఆరాధించాలి నువ్వు. ఆయన ఆరాధనకి పోతే నీ ద్వారా ఆరాధించబడతాడు. ఒక చర్చికి ఇద్దరు వెళ్తున్నారంటే ప్రవక్త చెప్పాడు. అక్కడ ఇద్దరే ఉన్నారంటే అక్కడ. అప్పుడు నేను మానేస్తే ఒక్కడైపోతాడు, నేను వెళ్తే ఇద్దరు అవుతాం. ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు ఉంటారో అక్కడ ఉంటానన్నాడు కదా దేవుడు అని చెప్పి ఆ అబ్బాయి ఆ రోజు ఆ పాస్టర్ గారు ఇద్దరితో ఆరాధన జరిపించాడు. ఇప్పుడు అర్థమైందా? ఆమె హల్లెలూయా. ఆయన మా ఇద్దరితో పాస్టర్ గారితో దేవుడు మా మధ్యన ఉన్నాడని సాక్ష్యం చెప్పాడు. అర్థమవుతుందండి? ఆమె హల్లెలూయా. చూద్దాం. పరిశుద్ధాత్మకంగా చూడండి, తిరిగి జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే, ఏమన్నాను? పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించిన క్రైస్తవులు స్త్రీ పురుషులు ఎవరైనా సరే సంఘములో ఉంటారు. అది ఆదివారం బయట ఉండరు. అప్పుడు అర్థమైందా? ముందు దేవుని పని చేస్తారు. ఏ పని చేస్తారా? ముందు దేవుని పని చేసి ఊరు వెళ్ళాలి. దేవుని పని చేసిన తర్వాత నువ్వు ఊరు వెళ్ళిన తర్వాత దేవుడి నీ పనులు అని చేద్దాం. ఒకవేళ దేవుని పని చేయకుండా వెళ్ళినా కూడా దేవుడు నీ పని చేశాడు అంటే దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా? పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించిన క్రైస్తవులు తప్పనిసరిగా సంఘంలో ఉంటారట. ఎవరెవరు? తిరిగి జన్మించిన వారు. తిరిగి జన్మించిన వారు. మొదటి జన్మ తల్లిదండ్రుల ద్వారా వచ్చింది, రెండవ జన్మ క్రీస్తు ద్వారా వచ్చింది. ఆ జన్మించిన వారు సంఘంలో ఉంటారు. దేవుణ్ణి ఆరాధించడానికి, వాక్యం వినడానికి, సాక్ష్యాలు నమోదు చేయడానికి వారు సంఘములో ఉంటారు. సంఘము యేసుక్రీస్తు శరీరము. ఆమేన్ హల్లెలూయా. ఎవరిది? మనమంతా ఈ శరీర సభ్యులము. ఆయన ఏక శరీరమై, భార్య భర్త ఏక శరీరం అయి ఉన్నట్లుగా మనమేమో ఏక శరీరం అయి ఉన్నాం. ఎలాగపోతే ఆ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఆజ్ఞను ఏం చేస్తున్నాం? ధిక్కరిస్తున్నాం అన్నమాట. ఆజ్ఞాతిక్రమం ఏమవుతుంది? చివరికి పాపముగా పరిణిస్తుంది. అనేక వారములు అనేక పాపములు ఏమవుతున్నాయి? చివరికి నేను దేవునికి దూరం చేస్తుంది. సాతాను జారుకుంటూ వస్తాడు. ఒకేసారి వచ్చి దబ్బుని పడిపోయాడు. ఎలా అవుతాడా? మెల్లిమెల్లిగా. బ్రిటిష్ వాడు ఎలా వచ్చి ఇండియాకి? ఏమన్నావు నీవు? ఎంతసేపు నిలబడతావు? కొంచెంసేపు కూర్చోను. ఎంతసేపు కూర్చుంటాం బాబా, మన పల్లెటూరు వాళ్ళం కదా, మన జాలి ఎక్కువ బాగుతుంది. ఎంతసేపు కూర్చుంటాం బాబా, కొంచెం పడుకుని లేచాడా? 30 తిప్పలు పెట్టి 350 చెరువులు నీళ్ళు తాగించాడు. భారతదేశపు ఐశ్వర్యాన్ని పట్టిపోయాడు. అందుకే నేను వాళ్ళ ఐశ్వర్యంతో ఏళ్ళు కొట్టుకొస్తున్నారు. తిరిగి ఏమవుతుందే? ఎదిగి చెప్పండి. ఇప్పుడు భారతదేశ ప్రధాని ఎవరు? మా బ్రిటిష్ దేశ ప్రధాని ఎవరు? ఋషి సునాక్. హిస్టరీ చదవండి, లేఖనముల గుండా హిస్టరీ చదివించండి. అవునా? ఆమేన్ హల్లెలూయా. ప్రతి కంపెనీలు కొనేస్తున్నారు. అక్కడ అన్ని కంపెనీలన్నీ కొనేస్తున్నారు వీళ్ళు.
దోచబడిన ధనం తిరిగి తీసుకొస్తున్నారు. జాగ్వార్ కంపెనీ టాటా కొన్నాడు, ల్యాండ్ రోవర్ వాళ్ళే కొన్నారు. నేను సాతానుడు జారుకుంటూ వస్తాడు. అవునా? వాడు రాకుండా అడ్డుకోవాలి. నువ్వు ఆదివారం ఆరాధనే కదా అనుకుంటున్నావు. ఆదివారం ఆరాధనే ఆయనకి ప్రాముఖ్యమైనది. నువ్వు ఓల్డ్ నైట్కి రాకపోయినా, శుక్రవారం రాకపోయినా, బుధవారం రాకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఎప్పుడు రావాలి? ఆయన పునరుద్ధాన దినం. అది ఏ దినం? అది పునరుద్ధాన దినము. దాన్ని గౌరవించాలి నువ్వు. అది నీ భర్త పునరుద్ధాన దినము. భర్తకి చేసేస్తారండి సంవత్సరికాలు, జ్ఞాపకార్థాలు. ఏడాది అయిపోయింది, అదే అయిపోయింది, ఇన్ని భోజనాలు, అన్ని భోజనాలు. మరి ఈ భర్త, ఈ భార్య, నా భార్య అండి ఎంతో ప్రేమించాడు, 3వ నెలకే పెళ్ళి ఆడేస్తాడు. ఆయాలేనా భార్య? నాకు తెలిసిన ఒక రాజుగారు 250 ఎకరం చక్కగా కూర్చునేవాడు అక్కడ, రామభద్రరాజు గారు. భార్య చచ్చిపోయింది, సీతామహేశ్వరం 35 ఏటనే. ఆవిడ 33 పిల్లలు పుట్టాక చచ్చిపోయింది ఆమె. మళ్ళీ పెళ్లి చేసుకొని అన్నాడు ఆయన. అలా కుర్చీలో కూర్చున్నాడు, మళ్ళీ పెళ్లి చేసుకుని. నీతి అర్థమైందండి. తన భార్య తప్ప నాకు వేరే తెలియదు అన్నాడు. వేరే స్త్రీని నేను వివాహము ఆమెను. హల్లెలూయా. మీరు అవి చేసుకోవద్దు అంటలేదు. దేవుని కార్యములు, దేవుని కార్యక్రమములు, దేవుని పనులు, అర్థమవుతుందా? సేవా విషయములు ప్రతిదినము తలపోయాలి. ఏదైనా సంఘంలో ఏముంది? అమ్మకి ఎలా సాయపడాలి ఆడోళ్ళు, అయ్యకి ఎలా సాయపడాలి మగోళ్ళు, సంఘంలో ఏమేమిలో ఎంత ఆలోచన చేయాలి, ఆయన పనిని నువ్వు ఆలోచించాలి. అంతేనా? నీ పనులు కోకొల్లలుగా చేసి పెడుతున్నాడు ఆయన. మేమంతా అలాగ ఆలోచించుకునేవాడు. తలో పని మాకు అప్పగించేవాడు. ఎవరు ఏ పని చేయగలిగేవారో ఆ పని అప్పగించేవాడు. మా పాస్టర్ గారిని కోటాలకి బాగా ధనవంతులని, ఇప్పుడు ఇంకా బాగా ధనవంతుడు అయిపోయాడు ఆయన. బాత్రూములు కడిగే పనిపించారు ఆయనకి. ఏం పని? జోసఫ్ గారు మీటింగ్స్కి నాకు ఏ పని ఇచ్చారో తెలియదు. ఏ పని ఇచ్చారు? నాకు బాత్రూములు కడిగే పని ఇచ్చారు. మరి మీరు కడిగారా? అయ్యి బాబా అదేంటి అన్నాను. ఊరుకో, కడిగావంటే ఏంటి? ఎవడో కడిగినంత నీట్గా నేను కడిగాను అన్నాడు. అర్థమైందా? అది దేవుని పని. అది పాస్టర్దా? పాస్టర్ అమ్మదా? ఆమెను. హల్లెలూయా. అది ఎవరి పని? నీ సొంత బాత్రూమ్ కడుక్కోవా? మరి రైలు బాత్రూమ్ ఎందుకు కడగో? గవర్నమెంట్ది అది. ఆడ పాస్కెళ్ళి నీళ్ళు కొట్టరండి, గడ్డెట్టేతను వెళ్ళానమాట. గొడవ చేసేసాను చాలాసార్లు. ఒరే నువ్వు ఇటురా. మరి ఇలాగే ఆఫీసర్ అనుకోండి, ఇదే డ్రెస్ కదా, టీసీ అనుకునేవాడు. ఒకడు ప్లాట్ఫామ్ మీద ఉంచిపోతున్నారు. రే ఇటు రారా అన్నాను. నేను ఇరా అంటానండి, మీరు నమ్మిన నమ్మకపోయినానండి. మా బాల్యం తగ్గించేసానండి. చాలా గొడవలు కూడా అయ్యాయి. ఇలాగే ఎక్కడ పోసారా నువ్వు? తన్నానంటే పట్టాల మీద పడిపోతావు. ఏంటిది? మనము దేవుని పనిముట్లము, మనం దేవుని పాత్రలము. ఎవరు మనము? దేవుని సాధనములను. బాత్రూమ్ గడి తప్ప. హల్లెలూయా. చిన్న చెంచా కానించి బాత్రూమ్ దాకా ఎన్నో ఉంటాయి నీకు. నీవు నీ ప్రభు పని చేస్తున్నావు. నీ భర్తకేం కడగవా? నువ్వు గిన్నెలు కడగవా? బట్టలు ఉతకవా? మరి ఆ భర్త ఆయన కనబట్టలేదు. వీళ్ళకి ఆయన వీళ్ళకి కనబట్టలేదు. బాత్రూమ్ కూడా మా పాస్టర్ బాత్రూమ్ కడగమంటాడు అమ్మ. మరి ఆ ధనవంతుడు ఇప్పుడు కానీ 85 ఏళ్ళ వయసులో ఆయన నడుతుంటే నేను పరిగెట్టాలా? ఇప్పుడు ఉన్నాడు కదా, మరి ఏం కడిగాడు? ఈ వీడియో చూస్తే నా శిష్యుడు నా గురించి చెప్తున్నాడని అనుకోడా? ఆమె హల్లెలూయా. నాకు చీపురేస్తారు, ఎక్కడిదక్కడే ఉంటుంది. నాకు కుండలు కడిగేవారు, ఎక్కడ మురికి అక్కడే ఉండేది. అర్థమైంది? అదా ఎక్కడి మురికి అక్కడ. నీ ఇంట్లో అలా కడుక్కుంటున్నావా? ఇక్కడ ఉన్న ఏదైనా చెంచా కానీ అంతా దేవుందే, మాకేమీ లేదు. ఈ బట్టలు మీయే. అర్థమవుతుందా? మీరు తినే తిండే మీదే. అర్థమవుతుందా? ఆయన గుప్పిళ్ళు ఇప్పాడు, మీ చేత గుప్పిళ్ళు ఇప్పించాడు. అర్థమవుతుందా? ఇక్కడ ఏమీ లేదు నాకు, నాది ఇదని చెప్పడానికి నాకేమీ లేదు. ఆ ఫ్రిడ్జి దాన్ని ఏమంటారు? అది మా చాలా మారు మనసు అండి ఆవిడ ఇచ్చారు. ఆ ఫ్యాన్ ఒకళ్ళు ఇచ్చారు. ఈ ఫ్యాన్ ఇచ్చినప్పుడు అనేది నా దగ్గరికి వచ్చి
నేను నీకు లొంగిపోతున్నాను ప్రభు అనేది. ఎక్కడ లొంగిపోయావు నువ్వు ఎవరికి లొంగవు నాకు బాగా తెలుసు. నువ్వు లొంగావు, నువ్వు లొంగితే కుంగుతావు నువ్వు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు వాక్యం తీయండి. ఎక్కడికి వచ్చాను చెప్పండి. మీరు ఎక్కడ ఉంటారండి? తిరిగి జన్మించిన క్రైస్తవులు ఎక్కడ ఉంటారండి? ఎక్కడ చెప్పండి. తన స్థానాన్ని కనుక్కుంటారట సంఘంలో. నేను ఎక్కడ కూర్చోవాలి, నా ప్లేస్ ఏది? అందరూ వచ్చేస్తున్నారు, నాకు ప్లేస్ ఉండదేమో చెప్పి తమ స్థానాన్ని వెతుకుతారట సంఘంలో. ఆమె హల్లెలూయా. మీరు అలాగా సంఘం నిండా కూర్చోవడం మూలంగా పాపులు సంఘమునకు ఆకర్షించబడతారన్నాడు. ఎవరు ఆకర్షించబడతారు? ఖచ్చితంగా పాపులు ఆకర్షించబడతారు. తెలుసా మీకు ఆ సంగతే? అవునా? నువ్వు సంఘానికి రావటం వల్ల మరొక పాపిని రక్షిస్తున్నావు. నీకు తెలియకుండా మరొక పాపిని రక్షిస్తూ ఉన్నావు నువ్వు. ఏం చెప్పారు చెప్పండి. దేవుని స్తోత్రం కలుగుగాక. కనుకనే ఒక పాపిని రక్షించడానికి నువ్వు చేయగలిగినంత చేస్తున్నావు. సంఘములో అంటండి, సంఘములో చేయగలిగిందంతే చేస్తుంటే ఒక పాపి రక్షించబడుతున్నాడట. బుధవారం వస్తావు, శుక్రవారం వస్తావు, ఆదివారం వస్తావు, ఎవరింట్లో కూటమైన వస్తావు, అది పాపిని రక్షించుట. నువ్వు వెళ్ళి సువార్త చెప్పక్కర్లేదు. నువ్వు సంఘం యొక్క పనులు చేస్తూ ప్రార్థిస్తున్నప్పుడు పాపులు ఆటోమేటిక్గా రక్షించబడతారని ప్రవక్త చెప్తున్నాడు. చూసారండి, ఏ సంఘశాఖైనా అలా చెప్తుందా? ఆమె హల్లెలూయా. ఆదివారం ఎక్కడ ఉండాలో చెప్పాడు. ఆదివారం నీవు ఖచ్చితంగా ఇప్పుడు ఇలా ఆయన డ్రైవర్ వచ్చే మనం ఆ టైర్లకి ఏమైనా అవుతాడు, ఆ స్టీరింగ్కి, ఆ ఇంజిన్కి, క్లచ్కి, బ్రేక్కి, యాక్సిలేటర్కి నేను పూచి అని చెప్పాను. నేను మన వెళ్ళిపోతానని చెప్పాను. నీకోసం నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. నీవు ఒక అమాయక చక్రవర్తిలా ఉన్నావు. నువ్వు నిజంగా నువ్వు దీవించబడాలంటే నీవు కూడా వచ్చి సంఘానికి వచ్చివు. ఏదో నాకు పన్ను కట్టి వెళ్ళిపోతున్నట్టు ఉండకూడదు. అవునా? నువ్వు కూడా భార్యతో బిడ్డలతో రా. దేవుడు ఒక్కడేనండి, ఆయనే నాతో ఆ మూర్ఖుడితో మాట్లాడాడు నాయనే. అప్పుడు నేను లొంగి కుంగి వచ్చాను. నేను అర్థమైందా? దేవుడు లేడు, ఒక్కడే దేవుడు, ఆయనే క్రీస్తు. ప్రతిదినం ఒక కళని చెప్పారు. 300 కళలని నేను రాసిస్తాను నీకు అంటే ప్రతిదినము మాట్లాడుతున్నాడు. ప్రతిదినం ప్రతి తల్లి తన బిడ్డలను తీసుకుని మందిరమునకు వెళ్ళును. ఆమె చేయవలసిన నిజమైన పని అంట. తన పిల్లల్ని తీసుకుని ఏం చేస్తుంది? తల్లి అంట భర్తకి లేట్ అయితే తల్లి ఏం చేస్తుంది? తన పిల్లల్ని తీసుకుని మందిరానికి వెళ్ళిపోతుంది. ముందు మందిరం ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఎవరో తెలిసిపోయాడు కాబట్టి మందిరంలో ఉండాలి. మందిరంలో దేవుని సన్నిధి ఎదుట, దేవుని ఎదుట హాజరుపడాలి వాళ్ళకి. అర్థమైందా? ఆ నిజమైన తల్లి తన పిల్లలతో మందిరంలో ఉంటుంది. అది అబద్ధపు తల్లి మందిరంలో సినిమాల్లో ఉంటుంది, లేకపోతే అదేదో కొనటానికి వెళ్ళిపోతుంది, లేకపోతే బుద్ధి పూర్ణిమ ఎక్కడ ఉందని అది మందది అక్కడ పెట్టారుగా ట్యాంక్ బండ్, ఆ చెరువు ఏం పేరు, సౌసేన్ సాగర్కి వెళ్ళిపోయింది ఒక ఆమె. నువ్వు అలా వెళ్ళటం తప్పు అన్నాను నేను. పడవలు వెళ్ళిపోయామండి, పడవ ఎలా ఒరిగింది అలా ఒరిగింది అంది. అది గిని ములిగితే నువ్వేమవుతుంది అన్నాను నేను. దాని నిండా ఎక్కారు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? అది ఆదివారం అక్కడికి వెళ్ళవలసిన అవసరం అనుకుందా? దేవుని పని విడిచిపెట్టి వెళ్ళాలా? అలాంటి వారన్నిటికీ క్రైస్తవులు కానేరారు. అలాంటి వారు అన్నారు ఆమెను హల్లెలూయా అవుతారా? నిజమైన తల్లిదండ్రులు ఏం చేస్తారు? మోసే తల్లి ఏం చేసింది? తండ్రి చెప్పలేదు, తల్లి బాధించింది. నేను మొన్న ఏం చెప్పాను అక్కడ, అది అర్థములకి ఏమైనా అర్థమైందా? ప్రాథమిక ఉపాధ్యాయురాలు తల్లి. ఇంట్లో ఆమె ఆ కుటుంబానికి ఆమె ఉపాధ్యాయులు. 4 పిల్లలుంటే 4కి ఆమె బోధించుతుంది. పాఠశాలలో ఉపాధ్యాయుడు బోధించాడు, ఇంట్లో తల్లి బోధించుతుంది, సంఘానికి వస్తే దేవుడు బోధించాడు. అప్పుడు బిడ్డలు ఎలా బాగుంటే ఎంత బాగుంటారు?
వాళ్ళు ఎంత ఇదేనండి, అమెరికన్సేనండి. కారులో పొలవమంటే వెళ్ళిపోతారండి, గంటే ఆరాధన, మళ్ళీ పొలవమంటే వీళ్ళకి వెళ్ళిపోతారు. భర్త వస్తే భార్య రాదు, భార్య భర్త రాదు, పిల్లలు వస్తే తల్లి రారు. మీ అమ్మ ఎదురంటే లేదు. నాకైతే స్విచ్ ఆఫ్. నాకేం చేస్తారు? మందిరానికి రమ్మంటాడు, అవునా? ఆరాధన చేయమంటాడు, ప్రతి వారం రమ్మంటాడు. మాకు ఎక్కడ కుదురుతుంది? ఇప్పుడు దేవుని దగ్గర మనం ఇలాంటి సాకులు చెప్తే వీలొద్దని రేపు వెళ్ళిపోతాం అక్కడికి, ఆయన దగ్గరికి. మన రికార్డు అంతా తీస్తాడు. అప్పుడు మనకి రికార్డు, మనకి సర్వీస్ రికార్డు లేదా సిస్టర్? నాకు లేదా? 11 ఏళ్ళ ఉద్యోగ జీవితం సర్వీస్ రికార్డు ఉంటుంది, ఎస్ఆర్ ఉంటుంది మనకి. మరి రికార్డు తీసినప్పుడు ఉంటుంది కదా, దాన్ని బట్టి కదా మన పెన్షన్ ఇస్తారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర మన సేవా రికార్డు ఉండదు, అక్కడ సర్వీస్ రికార్డు ఉండదా? మన అపొస్తల కార్యాల గ్రంథం మనకు ఒక గ్రంథం ఉండదు అక్కడ. ఇప్పుడు నా దగ్గర చెప్తే అక్కడ చెప్తే కుదురుతానందా? నేనైతే నేను ఏం చేస్తాను నాకేం తెలియదు అమ్మని చెప్పి అంటాను. అక్కడ నువ్వు అక్కడ బొంకగలవా? నన్ను ఎదిరించినట్టుగా అక్కడ ఎదిరించగలవా? నేను ఆ దినాన్ని చూస్తున్నాను, ఇక్కడ ఈ దినాన్ని ఏమీ చూడట్లేదు నేను. అక్కడ నీ దగ్గరే నాకు మార్కులు పడాలి, 60 మార్కులైనా పడాలి నాకు. నేను 60 మార్కులైనా నాకు పడాలి, అది నా భక్తి. టైం ఎంత వేస్తారు చెప్పండి? టైం చెప్పండి. చర్చికి పోయిన, క్షమించండి, చర్చికి వెళ్ళలేకపోయినా పర్వాలేదు, మంచి క్రైస్తవునికి ఉంటే చాలు. ఏమంటున్నారు ఇక్కడ? ప్రవక్త ఏమంటున్నాడు? ఎలా ఉండాలంట? అసలు మంచి క్రైస్తవులు అనేది ఉంటుంది ఎక్కడైనా? చూడండి, ఎవరు వచ్చినట్టున్నారు. దా కూర్చోండి. చర్చికి వెళ్ళకపోయినా పర్వాలేదు, నేను ఒక మంచి క్రైస్తవునిగా ఉంటే చాలట. చూడండి, సొంత విధానం. చర్చికి వెళ్ళకపోయినా నేను ఒక మంచి క్రైస్తవునిగా ఉంటే ఎక్కడికి చల్లబాటు అవుతుంది. నువ్వు మంచి క్రైస్తవుడు చెడ్డ క్రైస్తవుడు అని ఉండడు. క్రైస్తవుడు అయ్యా గనక చెడ్డదాన్ని విడిచిపెట్టుకోవడానికి, మంచివాడు కావడానికి వస్తున్నావు. నువ్వు ఎప్పుడు మంచివాడువే, కానీ నువ్వు వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండి నేను మంచివాడిని అనే ఒక భ్రమలో బతుకుతున్నావు. అదే వచ్చింది ఇప్పుడు. నేనే తప్పు చేయట్లేదు, తప్పు నువ్వు వెళ్ళకపోవడమే తప్పు. నీ దేవుని మందిరానికి వెళ్ళకపోవడమే, సంఘంలో నువ్వు కనబడకపోవడమే, ఆయన ఆరాధించకపోవడమే. నువ్వు ఇంకా మంచి ఏమన్నా కూడా నీకు నువ్వుగా మంచి అని అనుకుంటున్నావు. ఒక మంచి క్రైస్తవునిగా ఉంటే చాలు. చాలామంది ఆత్మలో ఉంటే చాలు అంటున్నారు. నేను చాలా ఎదుర్కొన్నాను. ఏముండాలంటే అమ్మా ఇది తీసే, అది తీసే, అది తప్పమ్మా అంటే ఏమండి ఇవన్నీ ఎందుకంటే తీయడం? ఆత్మలోని చాలదా? నీ ఆత్మలో ఉన్నది నీ ఒంటి మీద ఉంది. నీ ఆత్మలో ఏముంది? అదే ఒంటి మీద ఉంది. అది నీ ఆత్మలోని ఒంటి మీద ఉంది, నీ మనసులోని నీ ఒంటి మీద ఉంది. బంధువులు తీసుకెళ్తారు నేను పరలోకం. వాళ్ళు గేట్ కాడ అప్పగించి యోజనలాగా వెనక్కి వస్తారు వాళ్ళు. బంధువులు, మా బంధువులు తీసుకొస్తారు. మా గొల్లపిల్ల వాళ్ళందరూ వస్తారు నా కోసం. ఈరమ్మ సబేర చంద్రకళ వీళ్ళందరూ వస్తారు. మా మరదలు 6, నాకు 6 మరదలు. మీరు ఖచ్చితంగా చెప్తున్నాను, పల్లెటూరుని నేను వాక్యమే మీకు బోధిస్తూ ఉన్నాను. నా దగ్గర ఏ ప్యాషన్స్ నాగరికతలు ఏమీ లేవు నా దగ్గర. నేను చదివి అంతా పక్కన పెట్టేశాను. నేను ఖాళీ అయ్యాను. మీకు వాస్తవాలు చెప్తున్నాను. వాస్తవం ఇప్పుడు అబద్ధము తీయగా ఉంటుంది. ఎలా ఉంటుంది? పచ్చికి బెల్లమంతా. మరి నిజం ఎలా ఉంటుంది? నీకు ఒక జ్వరం వస్తే పారాసిటమాల్ చేదుగా ఉంటుంది, కానీ అది జ్వరం తగ్గింతుంది. నా మాటలు నీకు నిత్యత్వాన్ని దయచేస్తాయి, కానీ అవి కటువుగా ఉండొచ్చు. అర్థమైందా? ఆమె హల్లెలూయా. సంఘముని ప్రేమించు, క్రీస్తుని ప్రేమించు, సంఘముని కాపరిని ప్రేమించు, ఎడతెక్కగా ప్రేమించు, ఎడతెక్క వెంబడించు, ఎడతెక్క ప్రార్థించు. అప్పుడు చూసుకో నీ పిల్లలు ఎంత బాగుంటారో, అప్పుడు నువ్వెంత బాగుంటావు, నీ భర్త ఎంత బాగుంటుంది, నీ భార్య ఎంత బాగుంటుంది, నీ సంఘం ఎంత బాగుంటుంది చూసుకో.
నిజమైన స్త్రీ ఏం చేస్తుందని చెప్పాను. ఇంటికాడ ఉంటుందండి. ఇంటికాడ ఉండబుద్ధి అవుతుందా? మా పెద్దమ్మ కొడుకు ఒకడు ఉండేవాడు, అడిగి బడి అంటే భయం. మా తాత అనివాడాడు, ఇవాళ మా మేస్టర్ చచ్చిపోతే బాగుండు అని కూడా, ఎందుకంటే బడి సెలవెత్తారు కనుక. కొట్టేసి మా తాత అమ్మమ్మ నాలు ఆయన ఎదవ గాడిది, ఆయన చావాలరా సెలవు కోసం. బడి అంటే భయము. భయసుడికి ఏం చేయాలి? భయముని తీసివేసి వాళ్ళు ఏం చేయాలి. అందుకని ఏడు ఆగిపోడు. ఎక్కడి దాకా వచ్చి ఈ ఈడి నిర్వాహకం మూలంగా మావాడు ఎక్కడి దాకా వచ్చి ఆగిపోయాడు? 7. అర్థమైందా? అటు కొబ్బరికాయలు ఉత్తున్నాడు, ఈడేమో కార్పెంటరీ. సరిగా వినాల మాట. ఇంకా చాలా టైం ఉంది, అప్పుడే వదలలేను. మీకోసం ఇవాళ చల్లబరిచాడు దేవుడు వాతావరణం. కొంచెం సేపు వినండి, మంచి భోజనం కూడా ఉంటుంది మీకు. ఏవయ్యా, అర్థమైందా? ఆమేన్, హల్లెలూయా. సరే, త్వరగా తీసేయండి ఆ నీళ్ళు సెక్షను. మీరు సిట్ రైట్గా ఉండి పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటే నేను ఏదైనా మీకు చెప్పగలిగిన శక్తి వస్తుంది నాకు. ఇక్కడ ఏమన్నాడు మళ్ళా, మీరు చదివిన మాట జ్ఞాపకం చేస్తున్నాడు ప్రవక్త. ఆ దినం సమీపించిన నిమిత్తం మీరు మరింత ఎక్కువగా, ఒక ఆదివారం కూడా చెప్పట్లేదు, ప్రతిదినం చెప్తున్నాడు. బుధవారం కూడుకోవాలి, శుక్రవారం కూడుకోవాలి, ఎవరైనా కూడికలు ఉంటే కూడుకోవాలి, ఆదివారం కూడుకోవాలి. అర్థమవుతుందా? ఏ దినం సమీపిస్తుంది? ప్రభు యొక్క రాకడి దినము, ఆ దినము అన్నాడు. అప్పుడు అర్థం చేసుకోండి. ఆదివారం రానప్పుడు ఇంక నువ్వు ఎక్కడికి కొడతావు? ఏ దినాన్ని వచ్చి దేవుని సన్నిధిలో కనబడతావు? నువ్వేమంటావు? నీకేమర్థమవుతుంది? పాఠాన్ని విద్యార్థి ఫస్ట్ నుంచి వినాలి, మానకుండా వెళ్ళాలి. ఇవాళ మానేస్తే లెసన్ అర్థం అవ్వదు. అక్కడ నాకు అదే జరిగింది కేరళలో. అవి అర్థమవుతుంది. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చదవాలి, సెమిస్టర్ సిస్టమ్. వాళ్ళు కొంచెం ఫాస్ట్, నేను తెలుగుని, నాకు తెలుగు తప్ప ఏమీ రాదు. ఆ దినానికి నేను ఎంత అవస్థపడ్డానో. ఇంగ్లీష్ భాష నేర్చుకున్నాను, ప్రాణంగా పెట్టి నేర్చుకున్నాను ఇంగ్లీష్ని. ఇప్పుడు అర్థమవుతుందా నేనేం చెప్పాను? ఆ దినము సమీపించిన ప్రతి దినము. మధ్యలో వెళ్తే అర్థమవుతుందా? నువ్వు టికెట్ దొరికిందని సెకండ్ హాఫ్కి వెళ్తే ఫస్ట్ హాఫ్ ఏమైందో సినిమా నీకు అర్థమవుతుందా? మానేసి వెళ్తే అక్కడ పాఠాలు అర్థమవుతాయా? నువ్వు 4 వారాలకు ఒక వారం వెళ్తే 3 వారాలు ఏం చెప్పాడు నీకు అర్థమవుద్దా? 4వ వారం బోధ నీకు గందరగోళంగా ఉంటుందట. 4వ వారం నీకు ఎలా ఉంటుంది? ఎరక్కపోయి వచ్చాను రా. ఏంటి ఎరక్కపోయి వచ్చాను ఇలా నాకేం అర్థం అవట్లేదు. ఆయన డ్యూటీని వచ్చేస్తాడు పాపం. తాళం తన దగ్గర కాదు, ఎక్కడో పెట్టింది. ఆ తాళం పెట్టిన సంగతి ఆవిడకి తెలుసు. తాళం నా దగ్గరే ఉందని చెప్పి మధ్యలో కూడా వెళ్ళిపోతున్నారు ఆడు. అవునా? ప్రతి ఆదివారం నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. నీ భర్త యొక్క పునరుద్ధాన దినమును గౌరవించడానికి నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. ఇది 4 వర్తమానాలు 6 వర్తమానాలు ఉంటుంది. ఇది నెక్స్ట్ వీక్ కూడా ఇదే చెప్తాను నేను. అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. ఆదివారం సెలవు ఇవ్వకపోతే మరొక ఉద్యోగం ఎత్తుక్కో. అవునా? ఆయన మహిమపరిచే ఉద్యోగం ఒకటి ఎత్తుక్కో. ఆయన మహిమపరుచు చేయ ఉద్యోగం ఒకటి ఎత్తుకో. నాకు ఆదివారం డ్యూటీ పడినప్పుడు పర్మిషన్ ఎట్టుకుని ముందు ఆరాధన చేసుకుని వచ్చి మళ్ళీ ఆరాధన. ఒకసారి నా జీవితంలో ఇది రికార్డు, ప్రపంచమంతా వెళ్తుంది అది. అప్పుడే 2,16,000 మంది చూశారు. నేను ఒక మాట చెప్తున్నాను మీకు. ఒక ఆఫీసర్ నా దగ్గర తెలుసు, నాకు ఆదివారం డ్యూటీ నాకు ఆరాధనకి వెళ్ళాలని. ఆయన ఉవ్వెత్తును ఆయన కోపం వచ్చింది. నేను వెంకటేశ్వర స్వామిని కొలుస్తాను, ఆయన ఫోటో పెట్టుకుని తిరగనని అడిగాడు. అది కాదండి, అది కాదు, ఇది కాదు, నువ్వు ఆరాధిస్తామని ఆయన ఫోటో నెత్తి మీద పెట్టి తిరుగు, అప్పుడు నీకు కూడు దొరుకుతుంది అని ఏదో అన్నాడు. అప్పుడు నేను అన్నాను, సార్ అది కదండి, కొంచెం ఏదైనా మంచి చెడ్డ ఉండాలయ్యా మాట్లాడుతున్నాం అంటేనే. ఉద్యోగం డ్యూటీ ఎత్తే ఉద్యోగం వదిలేసి అక్కడికి చర్చికి వెళ్తాను అంటే ఏంటని చెప్పి చాలా కోపడ్డాడు. అయినా సరే
నేను అడ్జస్ట్మెంట్ చేసుకుని ఓ చోటకెళ్ళి కాస్త వాక్యం విన్నాను ఆ దినాల్లో. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. వెస్ట్ గోదావరి అత్తిలో జరిగిన సంగతి ఇది. నేను ఏం చెప్తున్నాను మీకు అర్థం చేసుకోండి. నీలో ఆ తృష్ణ ఉన్నది, నీలో దేవుడిని ఆరాధించాలనే ఆదివారం, అది ఆచారంతో వెళ్ళకూడదు, మళ్ళా అది నీకు ఆనవాయితీ కాకూడదు. నేను మళ్ళీ అది కూడా చెప్తున్నాను ఇక్కడ. నీ దేవుడిని ఆరాధించాలని తృష్ణ, దేవుని సందులు కనబడాలని తృష్ణ, దేవుని వాక్యం వినాలని తృష్ణ. ఇప్పుడు అర్థమవుతుందా? ఆమెను హల్లెలూయా. దెబ్బ తిని 4 దెబ్బలు తినేసింది దేవుడు అప్పుడే. అత్తగారు ఏమైనా బైబిల్ పండితురాలండి? పోనీ ఈమె ఏమైనా బైబిల్ పండితురాలా? ఇద్దరు ఏమైనా నేర్చుకునే స్థాయిలో ఉన్నారు వీళ్ళు. విద్యార్థి దశలో, ఉపాధ్యాయ దశలో లేరు కదా. ఒకరు వెళ్తానంటే ఒకరు అడ్డుకుంటున్నారు. ఒకరు వెళ్తానంటే అప్పుడేం చేయాలంటే ఈ అడ్డును తొలగించు. ఏం చేయాలి నువ్వు? నేను మందిరంలోకి వెళ్ళాలి. ఈ అడ్డును దావీదు నేను దేవుని మందిరానికి ఎంతో ఆనందించాడని మనం చదువుకున్నాం. అదే జనులు నాతో దేవుని మందిరంలోకి వెళ్తానంటే నేనెంతో ఆనందించాను. దేవుని మందిరాన్ని ప్రేమిస్తాడు యూదుడు, క్రైస్తవుడు ప్రేమించడు. దేవుని మందిరాన్ని క్రైస్తవుడు ప్రేమించడు, వాక్యమని ప్రేమించాడు, క్రీస్తుని ప్రేమించడు. ప్రేమిస్తే ఎలా ఉండరు? ప్రేమ లేక చేతనే దేవుని మందిరం వాక్యానికి దూరం అవుతున్నారు. ఏ లోకం నుంచి వచ్చారో అదే లోకానికి వెళ్ళిపోతున్నారు. లోకం యొక్క ఆకర్షణ శక్తికి గురవుతున్నారు. అందుకనే ఒక దినము భూమి యొక్క ఆకర్షణ శక్తి దాటి వెళ్ళలేరు. దే ఆర్ నాట్ రాప్చింగ్ ఫ్రమ్ ద ల్యాండ్. భూమి నుండి వెళ్ళాలంటే మాట్లాడి ర్యాకెట్ ఎలా వెళ్తుంది? నేను ఒకసారి చెప్పాను, అది అగ్ని చేత. నువ్వు ఎలా వెళ్తావు? పరిశుద్ధాత్మ అనే అగ్ని ఉంది నీలో, అది నిన్ను ఏం చేస్తుంది? పైకి లేపుతుంది, ఎత్తబాటు శక్తినిస్తుంది అది. మరి లోకం యొక్క ఆకర్షణ శక్తికి గురయ్యి నేను రాలేను, నేను అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, అది భక్తి కాదు. అది నేను లాస్ట్లో ఏంటి, నేను ఈ లోకాన్ని ముగించి వెళ్ళిపోతాను నాకు తెలియదు. కానీ నలుపని తెలుపని చెప్పడానికి నిర్ణయించుకున్నాను. ఎంతసేపు నిన్ను దూతాను సిస్టర్, నేను వెళ్ళే ఎంతమంది అండి దగ్గర వరుసలో దువ్వంతో నిన్ను ఎంతసేపు దువ్వుతాను నేను. ఏమైనా అనుకుంటారేమో అని భయపడి వెనక్కి తగ్గిన దినములు నాకు ఉన్నవి. నువ్వేమైనా అనుకోవాలి, ఎందుకంటే నువ్వు ఊడిపోవాలి. ఊడిపోయే ముక్కుతో నువ్వు ఎంతసేపు ఉంటావు? 9 ఊడిపోతే ముక్కు ఎంతసేపు నీకు? అది నిజమైన ముక్కు ఉండాలి, అంతేనా? ఇక కుట్టుడు ముక్కు, అతుకుడు ముక్కు నీకు ఎంతసేపు ఉంటుంది? ఓ పెద్ద తుమ్మొత్తే టప్పున పడిపోతుంది. ఎన్ని ముక్కులండి, అతుకుడు ముక్కులు వెళ్ళిపోయాయి. నేను తుమ్మితే అవి ఊడిపోయాయి, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇందాకేం చెప్పాను, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ వెనక్కి వెళ్ళిన వాళ్ళు దేవునికి స్తోత్రములకు కలుగును గాక. హల్లెలూయా. ఏలే దేనికైనా భయపడ్డా? విలియం అబ్రహాం దేనికైనా భయపడ్డా? ఎలీషా దేనికైనా భయపడ్డా? సిరియరాజుకి భయపడ్డా? యోహాను ఏమైనా భయపడ్డా? చెప్పగొడ్లట్టుకు తిరిగాడు యోహాను. గొడ్డలు అదిగో అన్నాడు. గొడ్డలు ఎక్కడ ఉంది? చెట్టు వేరున ఉంది. యేసు దేనికైనా భయపడ్డా? భయపడేవాడు క్రైస్తవుడు అవుతాడా? రేపటి భోజనం ఎలాగైనా ఆలోచిస్తాడా? నిజ క్రైస్తవుడు రేపటి భోజనం గురించి ఆలోచిస్తాడా? రేపటి భోజనం గురించి అతడు ఆలోచించడు. రేపటి భోజనం దేవుడు ఆలోచిస్తాడు. ఏ భోజనం గురించి దేవుడు ఆలోచించాడు. నిర్భయముగా భక్తి చెయ్యండి, వాక్యాన్ని క్యాచ్ చేయండి. అంతరాత్మలో దాన్ని స్టోర్ వెల్ అయితే మనకే. మన ఇంట్లో బీరువా కాదు, మనలో బీరువా ఉంది, అదే నీ స్టోర్ వెల్. అక్కడ దాయి ఒక్క మాటతో జీవించు. ఒక్కరోజు ఒక్క మాటతో జీవించాలి. ఒక మాట తీసుకో, ఆ రోజు ఆ మాటతోనే జీవించు. ఆ మాట నీలో జీవమును తెచ్చేస్తుంది. ప్రతి 360 రోజులు 360 మాటలు తీసుకో, ఆ మాటతో నువ్వు జీవించు. ఆ మాట నీలో జీవం తెచ్చేస్తుంది. రాకడ వరకు అది నీలో జీవమని తెచ్చేస్తుంది. అబద్ధం ఆడను, నాలుగు కోసం సరే. మీరు అలా ఉన్నప్పుడే నీ దేవుడు అబద్ధం ఆడలేదు కనుక నువ్వు ఆడకు. నా బాధ అదే. అర్థమైందా? ఆయన ప్రవక్తలు ఆడారా? పోనీ ఆయన అపస్తులు ఆడారా? ఆయన పరిశుద్ధులు ఆడతారా? ఆయన వధువు ఆడుతుందా? హల్లెలూయా. ఇప్పుడు టైం ఎంత చెప్పు, వదిలేస్తాను. ఎంతసేపు చెప్పను, 6-7 మెసేజ్ చెప్తా దీని మీద. ఎంతైంది? 1
ఒక్క నిమిషం దీన్ని క్లోజ్ చేసేస్తాను. 6-7 మెసేజ్లు మనం దీని మీద విందాం. ఎందుకు ఆదివారం చర్చికి వెళ్ళాలో నేను 6-7 మెసేజ్ చెప్తే కానీ మిమ్మల్ని విడిచిపెట్టను. అర్థమవుతుంది సిస్టర్ మీకు? ఐ హల్లెలూయా. ఉప్పచప్పని బోధలు నా దగ్గర లేవండి. అందుకని 100 మంది ఉండేవారు ఉంటారండి, ఇక్కడ వెళ్ళిపోతారండి. పాతాళం పెద్దది, పరలోకం చిన్నదండి. అందులో చేరే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సమర్పించుకున్న వాళ్ళు, ఈ లోకం నుండి వచ్చేసిన వాళ్ళు తక్కువ, తిరిగి జన్మించి తక్కువ ఉంటారు. అర్థమవుతుందా? ఉద్యోగం విడిచిపెట్టాక పిల్లల్ని ఏమన్నా అన్నారు, దేవుడు ఆమెను ఇచ్చారు, పిల్లలు పుట్టరు నీకు ముదిరిపోయామన్నారు. 2 పిల్లలు పుట్టారు, బీటెక్ ఎంబీఏ. ఏమిటి ఎవరు చదివిస్తారు ఈ నగరంలో? ఎవరు మీరు ఇచ్చే పావలాలు రూపాయలు నాకు అవే అనేక రెట్లు అవుతా ఉన్నాయి. దేవుని అనంత కృపను చూస్తా ఉన్న ప్రతి దినము మీరెందుకు చూడరు? భీమా ఆపేశారు, డబ్బులు ఆపేశారు, మనుషులను ఆపేశారు. నేను ఆగనని చెప్పాను. ఇదేంటిది? నాన్ స్టాప్ బస్సులు ఉంటాయి మాకు, అమలాపురం రాజమండ్రి. ఏ బస్సులు? అది ఆగదు ఇంకా. అది అక్కడ బయలుదేరితే అక్కడే నాన్ స్టాప్ ఫ్లైట్లు ఉన్నాయి. మన శంషాబాద్ లండన్ నాన్ స్టాప్ ఫ్లైట్ ఉంది. అది మధ్యలో ఇంకెక్కడ ఆగదు. మరి అర్థమవుతుందా? అది బయలుదేరిందంటే నేను ప్రారంభమైన ఎక్కడ ఆగను. ఇంకా నిన్ను నన్ను ఆపేవాడు ఎవడో లేడు. ఏలియాని ఆపాలనుకున్న వాళ్ళు ఆగిపోయారు. ఏలియాని ఆపాలనుకున్న వాళ్ళు ఆమేన్ హల్లెలూయా. నీవు ఆగవు. నీ నిర్ణయమే నీ జీవితము, నీ జీవితమే నీ నిత్యము. ఇలాంటి దేవుడు దొరికినందుకు ఆనందించాలండి. వీళ్ళు ఏమవుతారండి? వీళ్ళు కాలి బూడిద. ఒక బూడిద గొప్పను ఎందుకు నువ్వు ప్రేమించాలి? రాకడైన తర్వాత 3.5 ఏళ్ళు ఇక్కడ పరిపాలన ఏముంది? ఇక్కడ చచ్చిపోయేవాడు ప్రతి వాడి పేరు అనుభవం మీద రాసి ఉంది. అర్థమైందా? పాము కూర మీద పేరు రాసి ఉంది. పాము కూర ద్వారా చచ్చిపోతాడు. తోట మీద, కత్తి మీద నీ పేరు జీవగ్రంథంలో రాసి ఉంది. ఇంకెక్కడ రాయబడి నిత్య జీవగ్రంథంలో, గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరు రాయబడి. రక్తశక్తమైన అడుగు జాడని వెంబడిస్తూ ఉన్నావు. ఎవడు నీ రక్తాన్ని కళ్ళు చూడలేడు. అర్థమవుతుందా? ఆమె హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించను గాక. ఇక 7 వర్తమానంలోనే లేచి నిలబడతాం.